కోసుకొద్దామని ప్రొద్దున్నే మా తోటలోకి వెళ్ళాను ప్రభు. ఉదయశ్రీ అరుణకాంతుల్లో ఉద్యానం కళకళలాడుతుంది. పూలబాలలు తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి గోరానిడునంతలోన విరుణ్ణియు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువా ఎనుచు బావురుమన్నవి కృంగిపోతిని నా మానసమందెదో తళుకుమన్నది పుష్ప విలాప కావ్యమై. అంతలో ఒక స్తన్నజాజి కన్నె తన స్తన్నని గొంతుకుతో నన్ను చూసి ఇలా అన్నది ప్రభు. ఆయుగల్గు 4 గడియల్ కనిపించిన తీవె తల్లి జాతీయత తెలితేత్తుము తదీయ కరములలోన స్వేచ్ఛమైలుయలూగుచున్ మురియుచుందుము ఆయు తీరినంతనే ఆమని కనుమూసెదము ఆయమ చల్లని కాలివేళ్లపై. అంతలో ఒక ఎర్ర గులాబీ బాల కోపంతో ముఖమంతా ఎర్రబడి ఇలా అన్నది ప్రభు. పూలు దారాలతో బంతు కొరికి గించి గుండెలో నుండి సూదులు పృచి కూర్చి ముడుచుకొందురు ముచ్చట ముడులము అకటా దయలేని వారు మీ ఆడవారు. పాపం, మీరు దయాదాక్షిణాలు గల మానవులు కావాలని మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధమరంధ మాధురే జీవితమెల్ల. మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధమరంధ మాధురే జీవితమెల్ల నీకై త్యజించి నశించి కృషించిపోయి మా యవనమెల్ల కొల్లగొని ఆపై చీపురు తోడ చిమ్మి మమ్మావల పారవోతురుగదా నరజాతికి నీతి ఉన్నదా. ఓరి మానవుడా, బుద్ధదేవుని భూమిలోన పుట్టినావు, సహజమగు ప్రేమ నీలోన చచ్చని అందమును హత్య చేసేడి అంతకుండా మైలబడిపోయెనోయ్ నీ మానుజ జన్మ. అని దూషించిన పూలకన్నయ్యను కోయలేక వట్టి చేతులతో వచ్చిన నా ఈ హృదయ కుసుమాసిన దైపని నాపై నీ కరుణశ్రీ రేఖను ప్రసరించే ప్రభు. ప్రభు